త్వరలో నేతలకు నోటీసులు. ఇది నేను అనుకోవడం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం. త్వరలో నేతలకు నోటీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలని దానిపై కసరత్తు. సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి. సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. సో ఆయన ఒక హానెస్ట్ ఆఫీసరే, కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతున్నది. సిపి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులపైన దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించినట్టుగా తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసుల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి వారిని విచారించేందుకు దర్యాప్తు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్తో పాటు బెదిరింపులు, అక్రమ వసూళ్లకు సంబంధించి రాధాకిషన్ రావు విచారణలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఏ పనులు చేయించుకున్నారు, ఎన్నికల సమయంలో ఎవరి కోసం పోలీసు వాహనాల్లో నగదు తరలించారు, ఎంత మొత్తంలో నగదు తరలింది అనే వివరాలు సేకరించినట్టుగా తెలిసింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయాన్ని గురించి వివరించినట్టు, ఆ నాయకులను వరుసగా విచారణకు పిలవబోతున్నట్టుగా సమాచారం. న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కోవలో గత ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే ముందుగా ఎవరికి నోటీసులు ఇవ్వాలనే అంశంపైన ఉన్నతాధికారులు సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కీలక నేతలకు నోటీసులు ఇస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? యాక్చువల్గా ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తూ ఉంది. అంతరంగాల సీరియల్ ఉండేది కదా సంవత్సరాల తరబడి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఎలక్షన్స్ 10-15 రోజుల ముందు ఒక 4గురికి నోటీసులు ఇస్తారు. ఇక వాళ్ళ విచారణ, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఇక ఆయన అది చెప్పిండు ఇది చెప్పిండు, ఈ లీకులు నడుస్తూ ఉంటుంది వ్యవహారం. ఇన్ని రోజులు అవుతుంది కేసీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండని ఎవరు ఆ రాజపుష్ప ఆ బీఆర్ఎస్ సుప్రీం ఎవరో తేల్చే పని కానీ, ఆయనకు నోటీసులు ఇచ్చే వ్యవహారం కానీ లేదు. ఇప్పుడు రాధాకిషన్ రావు రాజపుష్ప దగ్గర నుంచి మేము డబ్బులు తెచ్చినాం, డబ్బులు పంచినామని చాలా క్లియర్గా చెప్పిండు. ఎవరైనా ఇప్పుడు మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు వెంకటరామరెడ్డి. మరి ఆయనకు నోటీసుల సంగతి ఏంది? శాంతి భద్రతల ఇబ్బందులు వస్తాయా అనే దానిపైన అంచనాలు వేస్తున్నారట. ఏం శాంతి భద్రతల ఇబ్బందులు వస్తాయి? ఒక 4 నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తే ఏమొస్తాయి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో సాక్ష్యాధారాల విషయంలో అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు తీరుపైన ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసిన అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సిద్ధమవుతారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్గా ఉండడంతో దర్యాప్తు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టుగా సమాచారం. అడిగిన వెంటనే స్పెషల్ పీపీ. ఈ కేసులో న్యాయపరమైన సవాళ్లు అధిగమించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవసరమని ఉన్నతాధికారులు భావించారు. రెగ్యులర్ పీపీ అయితే వారికి ఉండే వేరువేరు కేసుల ఒత్తిడి నేపథ్యంలో ట్యాపింగ్ కేసు విచారణ పైన పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలు ఉండవు. ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో స్పెషల్ పీపీ కావాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. దర్యాప్తు అధికారుల అభ్యర్థనను వెనువెంటనే పరిశీలించిన ప్రభుత్వం స్పెషల్ పీపీగా సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పంజాగుట్ట పోలీసులు ఈ కేసు విచారణ జరుగుతున్న నాంపల్లి కోర్టులో స్పెషల్ పీపీ నియామకంపై మెమో దాఖలు చేశారు. దీనిపైన సోమవారం విచారణ జరిగే అవకాశాలున్నాయి. సిపి శ్రీనివాసరెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. నేతలకు నోటీసులపై త్వరలో వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తొలిసారిగా స్పందించారు. గురువారం పాత నగరంలోని మీరాలం ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేస్తారు కదా అని మీడియా ప్రశ్నించింది ఆయన్ని. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ అంశంపై త్వరలో వెల్లడిస్తాం, త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాం అని సిపి బదులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని, క్రమ పద్ధతిలోనే విచారణ సాగుతోందని ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఈ కేసుకు సంబంధించింది. మరి ఇంకా ఆ నాయకులు ఎవరు, ఎవరికి నోటీసులు ఇస్తారు, ఇదంతా మళ్ళా నెమ్మదిగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంత డిలేగానే ఉంటుంది వ్యవహారం. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ప్రయోజనాల కోసం దాన్ని ఎంతవరకు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ వాళ్ళు వాడుతున్నారు, ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు వాడుతున్నారు. అంటే వీళ్ళ మీద ఏదో సింపతి అని కాదు, మళ్ళీ బీఆర్ఎస్ వీళ్ళు మొత్తం దొంగతనాలే కదా. వీళ్ళు సారా దందాలు, దొంగతనాలు, ఫోన్ ట్యాపింగ్లు, ఇవే వ్యవహారాలు. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నాడు. చూడండి ఎట్లుందో కథ. మరి ఇప్పుడు వీళ్ళదే ఇంత దాకా వస్తే కేసీఆర్ దాకా ఎప్పుడు పోవాలి ఈ నోటీసుల కథ వ్యవహారం?